డాక్టర్ చేతన్ రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, చాలా మంది డయాబెటీస్ అన్ని రకాల సమస్యలకి, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ కి కారణం అంటూ ఉంటారు. మరి డయాబెటీస్ ఫ్యాటీ లివర్ కి కూడా కారణం అంటారా? మీరు ఇప్పుడు ఇది అన్నారు కదా, చాలా మంది అంటారు ఇతర రోగాలకు కారణం అవుతుంది. కొందరు ఏమంటారు తెలుసా, కొందరు కాదు, అది కూడా చాలా మంది ఉన్నారు. వస్తే ఏమైతుంది, షుగర్ వస్తే ఏమైతుంది, నడుస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, పడుకుంటున్నా, నా ఎంజాయ్మెంట్ నేను చేస్తున్నా అంటారు. అవునా కాదా? మీరు ఆలోచించి చూడండి. ఏమవుతుంది, షుగర్ వస్తే ఏమవుతుంది, పని అయితే నడుస్తుంది కదా. ఇట్లా చాలా మంది తప్పు అపోహంలో ఉంటారు, అట్లా ఘోరంగా ఉంటారు. ఇప్పుడు ఇట్లా ఒక పేషెంట్ ఉండే, మనం స్టార్టింగ్ షుగర్ డయాగ్నోస్ చేసినాం మనమే, మన దగ్గరే ఇట్లా తిమ్మిర్లు వస్తున్నాయి సార్ కాళ్ళలో, జర కళ్ళు తిరిగినట్టు అవుతుంది, అయితే మూత్రం ఎక్కువ అవుతుంది అన్నారు. మనం టెస్ట్ రాసి ఇచ్చినాం, ఇది చేయించుకోండి ఒకసారి అనేసి. షుగర్ బయట పడ్డది, HbA1c 10 ఉండే. సరే ఇప్పుడు ఏం చేయాలనేసి అడిగి మనం చెప్పినాం, వారానికి మీరు ఎన్ని రోజులు బయట తింటారు, ఇది అడిగినాం. 5 రోజులు తింటా అన్నారు. వారానికి ఎన్ని రోజులు తాగుతారు అన్నారు. 8 రోజులు తాగుతా అన్నారు. అంటే 7 రోజులే ఉంటాయి, 8 రోజులు తాగుతా అన్నాడు ఆయన. అంటే అంత ఎక్కువ తాగుతాడు ఆయన. బిజినెస్ ఉంది, బట్టలది, దాంది, దీన్ని. ఏంటంటే ఇప్పుడు తాగుడు ఫుల్, తినుడు ఫుల్. మనం చెప్పినాం బంద్ చేయండి సార్, ఇది చేసి మీరు ఈడికి తెచ్చుకున్నారు. ఆయన నాకు ఒకటే అన్నారు, మీ ట్రీట్మెంట్ వద్దు. ఆయన హెయిర్ ఫాల్ కోసం వచ్చింది మన దగ్గర, ఓన్లీ హెయిర్ ఫాల్కే ఇవ్వండి. ఎందుకు అని నేను అడిగిన. మొత్తం తగ్గుతుంది కదా హోమియోపతి మందులకి, ఎందుకు మీరు మొత్తం తగ్గుతుంది? చూడండి సార్, మా దోస్తుగాళ్ళు ఉన్నారు, వాళ్ళకి షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, నరాల ప్రాబ్లం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డైలీ తింటారు, డైలీ తాగుతారు, రిపోర్ట్ తీస్తే నార్మల్ వస్తుంది. ఎట్లా మందులు వేసుకుంటున్నారు కదా, కొందరు ఇన్సులిన్ వేసుకుంటున్నారు కదా. అయితే ఏంటంటే రిపోర్ట్ల నార్మల్ వచ్చిన రోగం అయితే బాడీని డ్యామేజ్ చేస్తుంది కదా, టాబ్లెట్స్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్. ఒకరోజు ఏమైపోతుంది తెలుసా, అట్లా చేస్తే ఒకరోజు లేవగానే మూత్రం రాదు, మధ్యాహ్నం వరకు వెయిట్ చేసినా మూత్రం రాదు, మళ్ళా అట్లనే రేపు వరకు వెయిట్ చేసినా మూత్రం రాదు, కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి, మొత్తం బాడీ ఉబ్బిపోతుంది, మళ్ళీ పోయి డయాలసిస్ పెట్టించుకోవాలి. అవునా కదా? ఇది ఆయనకు కాదు. అయితే నేను ఆ మందులు వేసుకుంటున్నా అనేసి మన మందులు తీసుకోలేదు షుగర్ అది. మళ్ళీ 3-4 ఏళ్ళ తర్వాత మన దగ్గర వచ్చిర్రు, సార్ కిడ్నీ మీద ప్రభావం పడ్డది, లివర్ పైన ప్రభావం పడ్డది అనేసి డాక్టర్లు అంటున్నారు. ఎందుకు మళ్ళీ ఏమవుతుంది, ఏమవుతుంది? అందుకే అసలు అవి చేయకపోతే షుగర్ రాదు కదా. అవి ఎందుకు వచ్చినాయి? ఇవి తాగడం, తినడం, సిగరెట్లు, నిద్ర లేదు, ఏమవుతుంది, ఫ్యాటీ లివర్ అవుతుంది. తాగితే ఫ్యాటీ లివర్ అవుతుంది. ఇప్పుడు 65% పేషెంట్లకు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకు షుగర్ వ్యాధి వస్తుంది. ఇంటర్లింక్డ్ అనుకోవచ్చా రెండు కూడా? షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకు 70% జనాలకు ఫ్యాటీ లివర్ వస్తుంది. సో క్వైట్ కామన్ రెండు అన్నమాట. మళ్ళీ ఈ పేషెంట్ కి సంబంధించి మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఫ్యాటీ లివర్ ఉండే గ్రేడ్ 2, అది మొత్తం తగ్గింది. షుగర్ ఎప్పుడు తగ్గుతుంది? అరే మీరు ఇప్పుడు ఒక మంచి లైఫ్ స్టైల్ తో పాటు మందులు తీసుకుంటున్నారు కదా, అది కూడా తగ్గుతుంది. 3 ఏళ్ళు వాడిపించినాం, 3 ఏళ్ళు పడ్డది, కానీ షుగర్ వ్యాధి మొత్తం తగ్గి. అయితే అట్లా ఫ్యాటీ లివర్ వస్తే షుగర్ వ్యాధి వస్తుంది, షుగర్ వ్యాధి వస్తే ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? తాగడం వల్ల ఎక్కువ వస్తుంది. ఏది పడితే అది జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కూడా కాదు, మనం జంక్ ఫుడ్ అని పేరు పెట్టినాం కదా, మనమని కాదు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా ఉంటది కదా. అంటే జంక్ అంటే తెలుగులో ఏమంటారు? చెత్త. మీరు ఏం తింటున్నారు? చెత్త. చెత్త కుండీలో మీరు చేసి ఎప్పుడైనా తీసి తింటారా? తినరు. కానీ ఆ పేరు చెత్త అని చెప్పినప్పుడు చెత్త కుండీ కన్నా ఎక్కువ చెత్త అది, బట్ అదే ఇష్టపడ అదే తింటున్నాం. మళ్ళా ప్రేమతోటి నవ్వుకుంటా ఇట్లా. ఇప్పుడు కొందరికి మీరు అడగండి, మీకు హాబీస్ ఏంది అంటే తినడం అంటారు, పడుకోవడానికి, అవి హాబీలు అంట. ఇట్లా తినడమే హాబీ ఉన్నప్పుడు ఏం తింటారు అంటే జంక్, అది కూడా నవ్వుకుంటా ఒక గర్వంగా చెప్పుకుంటారు, ఏదో పెద్ద సాధించినట్టు. జంక్ ఫుడ్ మస్తు ఇష్టం నాకు అనేసి చెప్తారు. అరే చెత్త తింటే బాడీ చెత్త తయారై చెత్త రోగాలు వస్తాయి, అట్లా ఇట్లా ప్రాబ్లం చేసుకుంటారు. అందుకే ఈ చెత్త వల్ల లివర్ ఖరాబ్ అవుతుంది. లివర్ ఖరాబ్ అయితే షుగర్ వ్యాధి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీ పక్కింటోడు ఉన్నాడు,
ఆ ఇంట్లోకి వెళ్ళి మొత్తం రోజు చెత్త స్మెల్ వస్తుంది. ఆ ఇంటోళ్ళకే వస్తుందా? పక్క ఇంటోళ్ళకి కూడా వస్తుంది కదా. వస్తుంది కదా. లివర్ పక్కకి ప్యాన్క్రియాస్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ రెండు ఏం చేస్తాయి? మెటబాలిజం కంట్రోల్ చేస్తాయి బాడీలో. ఎట్లా కంట్రోల్ చేస్తాయి? ఒకటి కార్బోహైడ్రేట్ మెటబాలిజం చేస్తుంది, ఒకటి ఫ్యాట్ మెటబాలిజం చేస్తాయి. రెండు కలిసి కూడా కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్ మూడింటికి మెటబాలిజం చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఒక్క ఇంట్లో చెదలు వచ్చినాయి అంటే పక్కింటోళ్ళకి కూడా చెదలు వస్తాయి. కరెక్ట్. అట్లా అందుకే రెండు ఖరాబ్ అవుతాయి. రెండు ఖరాబ్ అయితే షుగర్ వస్తుంది, మళ్ళీ ఫ్యాటీ లివర్ వస్తుంది, సిర్రోసిస్ ఆఫ్ లివర్ కూడా వస్తుంది. అట్లా అయింది. ఈ పేషెంట్ టైంకి విన్నారు. మీరు టైం వచ్చే ముందే వినండి. అంటే రోగం వచ్చే ముందే వినండి, ముందే జాగ్రత్త పడండి. సో వీటికి కూడా హోమియోలో ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు. ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, మొత్తం షుగర్ అది తగ్గుతుంది. మీకు సెట్ అయిన హోమియోపతి మందులు వాడతాయి. సెట్ అయినా అంటే మీ ప్రకృతిని బట్టి మేము మందులు ఇస్తాం, పూర్తిగా తగ్గుతారు. కానీ ఇప్పుడు ఓన్లీ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉందనుకోండి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉంది అంటే మీకు ఫిజికల్ యాక్టివిటీ తక్కువ. ఓకే. మీరు జర ఇప్పుడు కొవ్వు కరగాలి మన బాడీలో, బెస్ట్ ఏముంది దానికి? వాకింగ్ చేయండి, బాడీలో ఉన్న కొవ్వు తగ్గుతుంది, లివర్లో డిపాజిట్ అయిన కొవ్వు తగ్గుతుంది. అంతే కదా. అదొకటి చేయండి. టైంకి పడుకోండి. చెడ్డ అలవాట్లు అన్ని ఏది చెడ్డ మీకు తెలుసు ఆల్రెడీ, అవి అవాయిడ్ చేయండి, దానికి తగ్గుతుంది. దాంతోపాటు ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది, నక్ స్వామిక అనేసి. నక్ స్వామిక అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. 0/9 పొటెన్సీలో డైలీ ఒక పూట మీ ఇష్టం, పొద్దుగాల పొద్దుకి మధ్యాహ్నం మీ ఇష్టం, ఒక పూట వేసుకోండి, 10 గోళీలు రోజు. ఇది ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉంటే అదే తగ్గించేస్తుంది. కానీ దాంతోపాటు వేరేవి కూడా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ. బై ఛాన్స్ ఎక్కువ ఉంది, మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే మేడం.